హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ప్రభుత్వాలు మారినా కూడా ఈ దాడులు మాత్రం ఆగడం లేదు. సో ఇప్పుడు చూస్తున్నాం, ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అయితే టీడీపీ వాళ్ళేమో ఇది వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదని వాళ్ళు, ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు వీళ్ళు. అంటే ఒక రకంగా చూస్తే ఇరు పక్షాల వాళ్ళు కూడా దాడులు చేసుకోవడం కామన్ అయిపోయిందని సాధారణ ప్రేక్షకులు మాత్రమైతే అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు మారిన ఈ పగలాగవా, హింస రాజకీయాలు ఎంతకాలం అని చెప్పేసి వాళ్ళకి క్వశ్చన్ చేసుకోవడం చూస్తున్నాం. మరి ఇవి ఆగుతాయా, ఆగవా, ఏం జరగాలి, అసలు ఏం చేయాలి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, అధికారం మారినా కూడా అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాడులు జరిగాయి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపించడం, అన్ని చెప్పడం మనం చూసాము. మళ్ళీ ఇప్పుడు అధికారం మారింది, ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు కూడా దాడులు కంటిన్యూగా జరగడం మనం చూస్తూ ఉన్నాం సార్. దీని వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కంప్లీట్గా దాడులు చేస్తున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారని వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు, వీళ్ళున్నప్పుడు వాళ్ళు. ఈ దాడులు మాత్రం ప్రభుత్వాలు మారినా కూడా ఆగడం లేదు, హింస రాజకీయాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి సాధారణ ప్రేక్షకులు మాత్రం అందరూ కూడా అనుకోవడం చూస్తున్నాం సార్. మరి ఏం చెప్తారు వీటి గురించి? ఎప్పుడు ఆగుతాయి ఇవి? మీరేం చెప్తారు? ఎప్పుడు ఆగుతాయంటే రావణ కాష్టంలాగా మండుతూనే ఉంటుంది, ఆగవనే అనిపిస్తుంది. కాకపోతే ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది కానీ ఎంత ఓపెన్గా ఉండేది కాదు. ఓకే, ఎందుకు ఓపెన్గా ఉండేది కాదు అని అంటున్నానంటే, సరే పలానా టీడీపీ నాయకుడు చనిపోయాడు అంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఎవడు ఉంటాడో వాడే, లేదా అధికార పక్షంలో ఎవడు ఉంటాడో వాడే చంపిస్తాడు అనుకుంటారు. లేదు పలానా వైసీపీ వాడు చనిపోయాడు, అక్కడ కూడా అధికార పక్షమో ప్రతిపక్షంలో ఎవడున్నాడో వాడి మీదకి ఫస్ట్ నేరం నెట్టబడుతుంది. బట్ అక్కడ జరిగింది ఏంటి? వాడికి ఏమైనా పర్సనల్ గ్లిడ్జెస్ ఉన్నాయా? వాడేవైనా డబ్బులు లావాదేవీల విషయంలోనూ నరుక్కున్నారా? చిన్న ఎగ్జాంపుల్ వినుకొండదే తీసుకోండి. ఇద్దరు ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తులే. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి నడి రోడ్డు మీద వచ్చి చెయ్యిని నరికేశాడు అన్నారు. విషయం ఏంటంటే అందులో ఒక వ్యక్తి వైసీపీ వాడు, ఒక వ్యక్తి టీడీపీ వాడు అని అంటున్నారు. వీళ్ళేమంటున్నారు, కంప్లీట్గా వైసీపీ వాళ్ళే ఇద్దరు, అది కూడా ఆ వినుకొండ వినుకొండ దానికి సంబంధించి మైనారిటీ సెల్ అది ఉన్నారు, ఎవరో పిఎస్ ఖాన్ అని ఉన్నారంట, ఆయనకి అనుచరులు వీళ్ళిద్దరు అని అంటున్నారు. సో అలా వచ్చేసరికి మరి ఇంకా డిస్కషన్ లేదు ఎక్కడ, ఎందుకంటే మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళు మనుషులు పెట్టి మరీ ప్రూవ్ చేపిస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుందంటే, చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక అమ్మాయి మంటల్లో కాలిపోయిందో ఏదో జరిగింది. అయితే దానికి ఎవరు ప్రత్యక్ష సాక్షులు లేరు. సిలిండర్ పేలు కాలిపోయిందా, లేదా పెట్రోల్ పోసి తనే కాల్చుకుందా అనే విషయం పక్కన పెడితే, సరే అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఇరుగు పొరుగు మాట్లాడుకుంటారు. అందులో మాట్లాడుతుంటుంటే ఫస్ట్ ఒక ఆమె ఏముంది ఎవరితోనో తిరిగి కడుపు చేయించుకుని ఉంటుంది, అందుకే సూసైడ్ చేసుకుంది అంది ఒక ఆమె. ఇంకో అంటాడు, లేదు అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టపడుతుంది ఆ అమ్మాయి, పాపం కుటుంబ భారాన్ని నెట్టలేక ఎన్ని చేసినా ఆ అమ్మాయి పని లేనిపోని నిందలేసి ఆ ఇంట్లో వాళ్ళ బావో వాళ్ళ నాన్నల తాలూకులో ఎవరో బాబాయిలు వాళ్ళు ఊరికే అమ్మాయిని ఎప్పుడు రాచి రంపాన పెడుతుంటారు, ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది అంటే ఇక్కడ కొద్ది పాజిటివ్లో. ఒక ఆవిడ ఆల్రెడీ నెగిటివ్ అనేసింది. ఇదిలా ఉంటే కొంతమంది నాయకులు వచ్చి ప్రస్తుతం మాకు ఉద్యమం నడుస్తుంది, మా ఉద్యమం కోసమే రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, ఇలాంటి ఉద్యమం నడుస్తుంది, మా ఉద్యమం కోసం మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని మాకు మీరు చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మాకు ఉద్యమం ఊతం వస్తుంది, మీకు ఎంతో కొంత ఇస్తాము అంటాడు. ఇంకో కొంతమంది నిరుద్యోగులు వచ్చి మా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్కి తట్టుకోలేక మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని చెప్పండి, మా నిరుద్యోగుల నుంచి మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ఏదో మీ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం వచ్చేలాగానే చేస్తాం, ఏదో చేస్తాం అంటే. ఇట్లా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి చావుకి రకరకాల రీజన్స్ ఉంటాయి, ఏ రీజన్ మనం జస్టిఫై చేయలేం. అలాగే ఇక్కడ కూడా ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క గొడవకి అక్కడ ప్రస్తుతం కాంటెంపరీగా ఉండే సిచ్యువేషన్ని దానికి ఆపాదించేస్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు, కాదనట్లేదు. కాంటెంపరీ అంటే దానికి సమకాలీన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఏంటి, ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ వచ్చిందంటే ఒకటి డబ్బు గురించి అయినా అయి ఉండాలి, లేదా ఆడది గురించి అయినా అయి ఉండాలి, ఒక అమ్మాయి విషయమైనా అయి ఉండాలి, లేదా డబ్బు గురించి అయినా ఉండాలి. మేజర్ పార్ట్ ఈ రెండే, మిగతావి వేరే వేరే ఉంటాయి. ఈ మేజర్ పార్ట్ డబ్బు గురించి ఉన్నప్పుడు వాడు ఊరించి ఇస్తానని ఆఖరికి విసిగిపోయిన తర్వాత
వీడి సహనం కట్టలు తెంచుకున్నాక ఖచ్చితంగా అటాక్ చేస్తాడు ఆ ఒక్క క్షణికావేశం. అంతకుముందు టోలీ చౌకలో కూడా ఇలాగే ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద సినిమాలు చూపించినట్టు కస కస అని పొడుస్తున్నాడు. ఆ వీడియో ఎవరో తీశారు ఫోన్లో, దాని వెనక పోలీసు సిటీ పెట్రోలింగ్ వ్యాన్ కూడా స్లోగా వెళ్తుంది చూసుకుంటూనే. మరి వాళ్ళకి బాధ్యత లేదా? సామాన్యుడికి బాధ్యత లేదంటే వాళ్ళకి బాధ్యత లేదా? అది వేరే విషయం. సో తీరా ఆడు ఎందుకు కసిగా చంపి ఇలా చేతులు ఇచ్చి నేను చంపాను వీడిని, నేను ఇంకా ఏమైపోయినా పర్వాలేదని అడుస్తున్నాడు ఆయన. తీరా మూలాల్లోకి వెళ్తే ఆ వ్యక్తి తన భార్యని లొంగ తీసుకొని తర్వాత నేను అక్క చెల్లెలను పాడు చేసేసి ఏవో రకరకాల వీళ్ళ తలకు ఆస్తులు అన్ని చేశాడు ఆ చనిపోయిన వ్యక్తి. ఆడింక మరి ఇలాంటోడు బతకూడదు, నేనేమైపోయినా పర్లేదు, నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడని కసితో చెప్పేశాడు. అదే టైంకి ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి అనుకోండి, వెంటనే ఏమంటారు, ఒక పార్టీ వాడు ఈ పార్టీ వాడిని చంపేశాడు. పొరపాటు ఏ పార్టీ కాకపోయినా ఏదో ఎప్పుడో వాళ్ళ ఏరియాలోకి ఒక మినిస్టర్ ఎమ్మెల్యే ఏదో ఓపెనింగ్ వచ్చినప్పుడు పక్కన నిలబడి ఫోటో దిగుంటాడు. అలాగా ఆ ఫోటో చూపించి వీడు పలానా కార్యకర్త, వీడు వేరే కార్యకర్త, వాడిని చంపాడని అంటారు. ఇందులో వాస్తవం ఏమంటారు? అసలు జరిగింది ఇది, బట్ పార్టీలకు మాట్లాడుతుంది. కాకపోతే పార్టీల వ్యవహారాల గొడవలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చాలా మందిని, అంటే ఆఖరికి హరీష్ రావు గారు లాంటి వ్యక్తులను కూడా కాంగ్రెస్లో కలుపుపోయి చూశారన్నట్టుగా జగ్గారెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లో చాలా సందర్భాలు చెప్పారు. మరి అలాగ ఆపరేషన్ ఆకర్షణ, అరే మా పార్టీని నమ్ముకుని మా పార్టీలో పదవులు ఇడిగిస్తే ఇప్పుడు అటువైపు వెళ్ళిపోతున్నాడా అని అవతల వాడు ఎవడైనా కత్తి దూశాడు అనుకుందాం. అది రాజకీయ దృక్కోణంలో వేరేలా మాట్లాడతారు. మామూలుగా అయితే వ్యక్తిగత కక్షలు ఉన్నాయేమో ఎవరికి తెలుసు. సో అలాంటి టైంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు చనిపోయారు అనే వార్తలు కూడా అప్పట్లో చూసాం. అంతకుముందు చంద్రబాబు గారి హయాంలో రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ అని ఎవడు ఫ్యాక్షనిస్ట్ అనుకున్నా కూడా వాళ్ళందరూ ఏదో ఒక రీజన్స్తో చంపబడ్డారో చనిపోయారో. మేబీ చంద్రబాబు గారు ఎక్కడెక్కడ చాలా మందిని ఏరిపాడేశారని కూడా అంటారు. ఏది వాస్తవం? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాదులో కూడా దాన్ని ఏమంటారు, ధూల్పేట అంటేనే పైల్వాన్లు వాళ్ళు వీళ్ళు బాగా రౌడీజం మాఫియా అన్నీ ఉంటాయి హైదరాబాద్లో అన్నట్టుగా అనుకునేవారు. ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కీలకంగా మారిన తర్వాత, ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఓల్డ్ సిటీలో కూడా ఎప్పటికప్పుడు కర్ఫ్యూ, ఎప్పటికప్పుడు అరాచకాలు అన్న జరుగుతున్న దాన్ని కూడా ఆయన సెటరేట్ చేశాడు అని అంటారు. సెటరేట్ చేశాడు అంటే అర్థం ఏంటి? ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ వాడిని చంపేశాడట? కాదు కదా. అక్కడ పోలీసుల ద్వారా కూడా కొంతమందిని ఏరిపారేసి ఉంటారుగా. దాన్ని ఒక రకంలో వీళ్ళు చెప్తే వాళ్ళ రకంలో మా పార్టీ కార్యకర్తలని, మా ఓల్డ్ సిటీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చాలా మంది లేపేశారు అని ఒక పార్టీకి యాంగిల్ని ఆపాదించి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏది వాస్తవం అంటే ఏం చెప్తాం? సో ఇది రావణ కాష్టంలో అవుతూనే ఉంటుంది తప్ప ముందు వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మేము స్టార్ట్ చేసాం, మేము స్టార్ట్ చేసాం కానీ వీళ్ళు స్టార్ట్ చేసామని అంటారు. కానీ ఇది ఎప్పటి నుంచి చాప కింద నీరులాగా ఉన్నది. ఈ పరిస్థితి లేదని అనట్లేదు, అలాగని ఎవరూ శుద్ధపూసని చెప్పట్లేదు. కానీ 19 తర్వాత మాత్రం చాలా మారే చేంజెస్. 2019 తర్వాత ఏపీలో అంటే మరీ ఓపెన్గా వాడు వీడు అనడం, సన్నాస్ అనడం, వాడొక ఎదవ అనడం, 420 అనడం, గాడిదిలాగా ఉన్నాడని ఏవేవో పదాలు. ఇంకా అంటే అరే మనం ఒక మంత్రులుగా ఉన్నాము, లేదా మనం ఒక స్థాయిలో ఉన్నాము, మన చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు, మనం ప్రజల కోసం పనిచేయాలనే విచక్షణ కోల్పోయి మాట్లాడారు, విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. అంతెందుకు తెలంగాణ ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తిని వెనక నుంచి కొట్టారు, గుర్తుందా? తర్వాత ఆయన పేరేటి నాగం గారు, మాజీ టీడీపీలో సీనియర్ నాయకులు, తర్వాత బీఆర్ఎస్ గారు కూడా చేసినాడు. ఆయనకు కూడా ఒకనొక టైంలో వెనక నుంచి తోసేశారు ఉద్యమం టైంలో, ఆయన టీడీపీలో ఉంటుండగా. అసెంబ్లీ సాక్షిగా జయప్రకాష్ నారాయణ లాంటి ఒక ఎమ్మెల్యేని ఒక సాధారణ డ్రైవర్ వచ్చి కొట్టడం ఏంటి? దాన్ని మరి కొంతమంది సమర్థించారుగా. ఇప్పుడు ఆయన కొట్టాడని జయప్రకాష్ నారాయణ గారికి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా, అనుచరులు లేకపోయినా, వీళ్ళ అనుచరులు వీళ్ళు గవర్నమెంట్ వచ్చాక ఆయన కొడితే అప్పుడు తప్ప? దాన్ని ఏమంటారు? కక్ష సాధింపు అంటారా? తప్పు కదా. చేయి చేసుకోవడం ఏంటి? దానికి బీఆర్ఎస్ కూడా అప్పుడు హరీష్ రావు గారు డ్రైవర్ ఎవరో కొట్టారని కూడా వార్తలు వచ్చాయి. మరి అది ఎంతవరకు కరెక్ట్? కనీసం పబ్లిక్గా వాటితో సారీ చెప్పించారా? లేదే. పోనీ ఏదో జరిగిపోయిన ఫ్లోలు అని అన్నారా? లేదే. ఆ ఉద్యమం
ఇలాగే ఉంటుంది, కడుపు మండి ఇలాగే ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. ఏది ఎవరేం చేసినా తర్వాత అప్పుడు కదా కప్పించుకున్న తర్వాత వాళ్ళందరూ సఫర్ అవ్వాల్సిందే. 1,000 చూపిస్తే 3,000 మన వైపు ఇప్పుడు కాకపోతే 3 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత దాని ఇంపాక్ట్ మనకు చూపిస్తారు. సో ఇట్లాంటివి రాజకీయ పరంగా వాడు చేశాడని వీడు ఏది ముందంటే గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. బట్ ఇనీషియల్గా స్టార్ట్ అయింది ఎక్కడని మనం చెప్పలేం. ఆ ఇనీషియల్ది గోప్యంగా జాగ్రత్తగా డీల్ చేసే వాళ్ళు ఉంటారు. మొన్న 2019 తర్వాత వైసీపీ ఏదైతే ఓపెన్ అయిపోయి బరస్ట్ అయిపోయి నానా విమర్శలు చేసిందో అట్లా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అది ఎక్కువైపోతుంది ఆ కల్చరు. మనల్ని ఎవరు రాపేది, మన గవర్నమెంటే కదా అన్నట్టుగా. చూద్దాం మరి ఇంకా ఇది ఈ కల్చర్ ఎటువైపు తీసుకెళ్తుంది అనేది చెప్పలేం. బట్ ఇదైతే ఆగదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారుగా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మీరు ఇప్పుడు అనుకుంటున్నారు నెక్స్ట్ మాదే అని అంటున్నారు. ఇంకెక్కడ 5 ఏళ్ళు గుంటుండగా వీళ్ళు అంటున్నారు గత 5 ఏళ్ళు మీరు చేసింది భరించాంరా, ఇప్పుడు మేమేదో కనీసం కొంచెం